Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. గోల్డ్ ప్రియలకు షాక్ తగిలింది. మే 20న మార్కెట్ లో అనూహ్య మార్పులను చూస్తున్న బంగారం ధర భారీగా పెరిగింది. మరొక వైపు చూస్తే వెండి ధర కుప్పకూలిపోయింది. వెండి ధర కిలో వెండి ఏకంగా 15,000 రూపాయలు డౌన్ అయింది. భారీ తగ్గుదలతో 2,85,000 వద్ద వెండి ధర ఇప్పుడు కొనసాగుతోంది. ఇక బంగారం మీద చూసుకుంటే 24 క్యారెట్ల పసిడి 1,310 మేర 10 గ్రాములకి 1,310 మేర కూడా బంగారం ధర పెరిగింది. ఇక 1,58,350కి చేరింది. ఇప్పుడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,200కు పెరిగింది. ఇటు 22 క్యారెట్ల బంగారం ధర 1,45,150 వద్ద ఇప్పుడు 22 క్యారెట్ల గోల్డ్ అనేది కొనసాగుతూ ఉంది. ఇక బంగారం వెండి విషయంలో మనం చూసాము, భారత్ లో కొన్ని ఆంక్షలు, బంగారం కొనొద్దంటూ మోదీ చెప్పటము, ఇక వెండి మీద కూడా ఒక లిమిటెడ్ కేటగిరీ అనేది కూడా అప్లై చేయటము, వెండి దీని ద్వారా వెండి ధరలు కూడా పెరుగుతాయని చెప్పి కూడా ఒక అంచనాలు వేయటం జరిగింది. కానీ ఈ బంగారం వెండి ఏ రకంగానైతే ఎప్పుడు కూడా ఫ్లక్చువేషన్స్ ఉంటాయో అదే రకంగా కూడా ఒక అనూహ్యంగా బంగారంతో పాటు వెండి పెరుగుదలని చాలా సార్లు చూసాం. కానీ ఈసారి బంగారం పెరిగితే అనూహ్యంగా వెండి ధర పడిపోయింది. ఇక ఈ మార్కెట్ లో అంటే బంగారం వెండి ధరలో ఫ్లక్చువేషన్స్ వీటన్నిటి గురించి కూడా మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు డీటెయిల్స్. వెంకట్, బంగారం వెండి ఈ రెండిట్లో కూడా ఒక ఫ్లక్చువేషన్ అనేది మనం చూస్తున్నాం. ప్రస్తుతం అంటే వీటిని ఇంపాక్ట్ చేస్తున్నటువంటివి ఏంటివి ఫ్యాక్టర్స్? గత కొన్ని రోజులుగా కూడా తగ్గుతూ ఉన్నటువంటి బంగారం ధరలు ఇప్పుడు మళ్ళీ పెరగటం అనేది కొంత ఆందోళన కలిగించేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇక అంటే నేడు పెరిగినటువంటి ధరల ప్రకారం కనుక చూస్తే ఇప్పుడు 1,58,350కి ప్రస్తుతం బంగారం ధర చేరినట్టుగా తెలుస్తుంది 24 క్యారెట్లు. ఇక అలాగే వెండి ధర కొంత భారీగా తగ్గినటువంటి పరిస్థితి ఉంది. అయితే అంటే పారిశ్రామికంగా డిమాండ్ తగ్గడం, అలాగే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో కొంత వెండి ధరలు దారుణంగా పడిపోయాయి అనేటువంటి మాట అయితే వినపడుతుంది. అయితే ఈ ధరల పెరుగుదల అంశానికి సంబంధించి కనుక మనం ఒకసారి చూస్తే అంటే మధ్యప్రాచ్యంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ అస్థిరత, అలాగే అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించేటువంటి బంగారం వైపు మొగ్గు చూపారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ ధరలు పెరిగి ఆ ప్రభావం దేశీయంగా బంగారం ధరలపై పడింది. అదే విధంగా ఎక్సైజ్ సుంకాన్ని కూడా దిగుమతి సుంకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో పెంచడం, ఇవన్నీ కూడా కొంత ఆందోళన కలిగించేటువంటి అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే గత కొన్ని రోజులుగా పెరుగుతున్నటువంటి వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు కూడా కొంత భయపడ్డారు అనేటువంటి మాట వినపడుతుంది. అలాగే బంగారంతో పోలిస్తే వెండిని ఎలక్ట్రానిక్స్ కానీ సోలార్ ప్యానెల్స్ వంటి పారిశ్రామిక రంగాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే అంతర్జాతీయంగా పారిశ్రామిక డిమాండ్ ఊహించిన స్థాయి కంటే మందగించడం, ముఖ్యంగా ఎక్స్పోర్ట్, ఇవన్నీ కూడా ఈ అరేబియా సముద్రంలో తగ్గినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా కొంత వెండి మార్కెట్ ఒత్తిడికి గురై కుప్పకూలింది అనేటువంటి మాట అయితే వినపడుతుంది. అలాగే అంటే ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన దాని ప్రకారం బంగారం ధరల విషయంలో అంటే బంగారం కొనుగోలు చేసేటువంటి అంశానికి సంబంధించి కొంత వేచి చూడాలనేటువంటి అంశాన్ని అయితే ఆయన అంటే చెప్పారు. అలాగే వేచి చూడటం కాదు, ఒక ఏడాది పాటు బంగారాన్ని కొనుగోలు చేయొద్దని చెప్పారు. కాబట్టి ఇక కొనుగోలు చేయొద్దని చెప్పినటువంటి నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతాయని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు బంగారం ధరలు పెరగటం కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా మనం చూడొచ్చు. అంటే బంగారం ఒకవైపు పెరుగుతూ ఉంది, వెండి ఏమో మరొక వైపు ఇప్పుడు కుప్పకూలిపోతూ ఉంది. ఈ రకంగా చూస్తే ఇప్పుడు వెండి ధరలు మరింతగా తగ్గునున్నాయని చెప్పొచ్చా, లేకపోతే ఇది ఒక తాత్కాలికంగా ఈ రోజు ఉన్నటువంటి ఒడిదుడుకులా మనం చూడొచ్చా? నిన్న కాక మొన్న బంగారం ధరలు వెండి ధరలు పెరిగాయి, బంగారం ధరలు తగ్గాయి. కాబట్టి ఈ రోజు వెండి తగ్గింది, బంగారం పెరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా రోజు అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు, ఎగుమతులు దిగుమతులు, వీటన్నిటికి అంశానికి సంబంధించి పారిశ్రామిక పరిస్థితులు, వీటన్నిటికి సంబంధించి డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా డాలర్ కి సంబంధించి కానీ, అలాగే మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి పరిణామాలు కానీ, ఇవన్నీ కూడా బంగారం ధరలకు సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే దుబాయ్ ప్రపంచ గోల్డ్ కు కొంత అంటే ఎక్స్పోర్ట్ హబ్ గా ఉంటుంది. సౌత్ ఆఫ్రికా కంట్రీస్ నుంచి వచ్చేటువంటి బంగారం అక్కడికే దిగుమతి అవుతుంది. అక్కడి నుంచే వ్యాపారస్తులు పెద్ద ఎత్తున భారత్ కానీ, ఇతర దక్షిణాసియా దేశాలకు కానీ, ఇతర దేశాలకు కానీ, సింగపూర్ ఇట్లా చాలా దేశాలకు ఎగుమతులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు కొంత ఈ రవాణాలో నెలకొన్నటువంటి అనిశ్చితి కూడా ఈ బంగారం ధరల పెరుగుదల తగ్గుదలకు కారణం అవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. పసిడి మార్కెట్ లో ఒడిదుడుకుల్ని మనం చూస్తూ ఉన్నాం.
పసిడి అంటే ఒక్క రోజు పెరిగితే ఇంకో రోజు తగ్గటం, ఈ రకంగా కూడా ఇప్పుడు షేర్ మార్కెట్ లో గోల్డ్ అండ్ వెండి ఈ రెండు కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. ఇక పెరుగుతున్నటువంటి బంగారం ధరలు బంగారం ప్రియులకు షాక్ ఇస్తూ ఉన్నాయి. ఎందుకంటే బంగారం కొనుగోలు చేయొద్దని చెప్పినప్పుడు బంగారం ధర తగ్గే అవకాశం ఉందంటూ ఒక అనాలిసిస్ కొంతమంది ముందులే అనుకోవడం జరిగింది. కానీ ఆ రకంగా కాకుండా బంగారం ధర పెరుగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇక వెండి ఫ్రీ కేటగిరీ నుంచి తీసేసి రెస్ట్రిక్టెడ్ కేటగిరీలోకి తెచ్చారు. ఇక దీంతో వెండి రేట్లు పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేసాం. ఇక దానికి తగ్గట్లుగానే వెండి రేట్లు మాత్రం డౌన్ అయ్యాయి. ఇక ఈ రకంగా చూసుకుంటే మార్కెట్ లో ఒడిదుడుకులు బంగారం వెండి తప్పేటట్లు అయితే మనకి కనిపించడం లేదు.